ఫిబ్రవరి మూవీ రిలీజెస్ పార్ట్ 1 చూసిరు. ఇప్పుడు పార్ట్ 2. పార్ట్ 1 లో మనం కవర్ చేసింది ఓన్లీ 6th డేట్ కి సంబంధించి మాత్రమే. ఇప్పుడు పార్ట్ 2 లో 13th అండ్ 14th కి సంబంధించిన డేట్స్ కూడా కవర్ చేద్దాం ఒకసారి. ఓకే, హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు హలో సినిమా అండ్ సిస్టమ్. సో ఈ పార్ట్ 2 లో మనం కవర్ చేస్తున్న మూవీస్ ఫంకీ, నిలవే, 1+1 ఆఫర్, స్కై, బూకీ, అమరావతికి ఆహ్వానం, సీతాపయనం, కపుల్ ఫ్రెండ్లీ. సో ఈ మూవీస్ లిస్ట్ చూసుకుంటే మీకు ఆటోమేటికల్లీ అర్థమైపోయి ఉంటది. చిన్న చిన్న మూవీస్ నుంచి పెద్ద పెద్ద మూవీస్ వరకు రిలీజ్ అవుతున్న ప్రతి ఒక్క మూవీకి సంబంధించిన రిలేటెడ్ టాపిక్స్ మనం మన ఛానల్లో మాట్లాడతాము. ఫస్ట్ వన్ వచ్చేసి ఫంకీ. సో ఈ మూవీకి సంబంధించిన క్యాస్ట్ అండ్ క్రూ గురించి మనకు తెలిసిందే. హై బజ్ క్రియేట్ చేసుకున్న మన విశ్వక్సేన్ అన్న. సో మన విశ్వక్సేన్ అన్న అండ్ కాయడు లోహర్ వచ్చేసి మెయిన్ లీడ్స్. మన జాతరత్నాల్లో అసలు సూపర్ హీరో అయిన అనుదీప్ కేవి అన్న డైరెక్టర్ ఈ మూవీకి. సో ఈ మూవీకి సెన్సార్ వాళ్ళు UA 7+ సర్టిఫికేట్ ఇచ్చారు. ఈ మూవీ రన్ టైం వచ్చేసి 2 hours 8 minutes. సో ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ లో చూసుకుంటే ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి, సింపుల్ మిడిల్ క్లాస్ అబ్బాయి కాదు, అల్లర చిల్లర తిరిగే ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి ఫిలిం మేకింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండి డైరెక్షన్ చేద్దాం అని చెప్పేసి తిరుగుతా ఉంటాడు. ఈ గ్యాప్ లో హీరోయిన్ తోని లవ్ లో పడతాడు. ఈ ఫిలిం మేకింగ్ కి సంబంధించి స్ట్రైవ్ చేస్తున్న ప్రాసెస్ లో, ఈ లవ్ కు సంబంధించి స్ట్రైవ్ చేస్తున్న ప్రాసెస్ లో ఎదుర్కొన్న ప్రాబ్లమ్స్ ఏంది, లవ్ హిట్ అయిందా లేకపోతే ఈయన సినిమా హిట్ అయిందా లేకపోతే రెండు ఫ్లాప్ అయినాయా అనేది స్టోరీ లాగా కనిపిస్తుంది ట్రైలర్ లో. అండ్ ఒక మంచి ఎంటర్టైన్మెంట్ అయితే కనిపిస్తుంది ట్రైలర్ లో చూసినంత సేపు. అంతేకాకుండా మన అనుదీప్ కేవి అన్న ఫ్లేవర్ ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు క్లియర్ గా కనిపిస్తుంది. సో చూడాలి విశ్వక్సేన్ అన్న మరి ఈసారి ఈ కామెడీ ట్రాక్ లో సెట్ అవుతాడా కాదా అని చెప్పేసి. అనుదీప్ కేవి అన్న నమ్మాను నేనెంత. మూవీ చూసి లెట్స్ స్పీక్ అబౌట్ ద విశ్వక్సేన్ అన్న's యాక్టింగ్ ఆల్సో. సో లిస్ట్ లో సెకండ్ వన్ వచ్చేసి నిలవే. సెన్సార్ వాళ్ళు ఈ మూవీకి UA 16+ ఇచ్చిండ్రు. అండ్ ఈ మూవీ రన్ టైం చూసుకుంటే 2 hours 16 minutes. మాక్సిమం అంతా ఇది ఒక డెబ్యూ కాస్టింగ్ క్రీవ్. బట్ ఇందులో మనకు తెలిసిన కొన్ని నోన్ ఫేసెస్ ఉన్నాయి, వైవా హర్ష అన్న అండ్ జీవన్ అన్న. సో మూవీ ట్రైలర్ కి సంబంధించి చూసుకుంటే మొత్తం క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు వాట్స్ గోయింగ్ ఆన్ స్టోరీలో అని చెప్పి. బట్ ఒక ఇంపాక్ట్ ఫుల్ లవ్ స్టోరీ అయితే మనకు చూపించబోతున్నారు అనే పాయింట్ అయితే క్లియర్ గా అర్థమైపోతుంది. బికాస్ ట్రైలర్ ఇస్ సో రిఫ్రెషింగ్. మేబీ మూవీ చూసిన తర్వాత రొటీన్ ప్లాట్స్ ఉండొచ్చు, బట్ బికాస్ ఆఫ్ యాక్టర్స్ అండ్ దర్ యాక్టింగ్ చూపించిన ఫ్రేమ్ క్వాలిటీ అండ్ ఎవ్రీథింగ్ వల్ల ఇట్ లుక్స్ సో ఇంపాక్ట్ఫుల్ టు. ఎందుకంటే ఒక్కోసారి మనకి ఇట్లా కొంచెం ఫ్రెష్ యాక్టర్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ టెక్నీషియన్స్ కలిసినప్పుడు కొన్ని మ్యాజిక్స్ క్రియేట్ అవుతా ఉంటాయి. అట్లాంటి ఒక మ్యాజిక్ ఈ ట్రైలర్ లో కనిపించింది. లెట్స్ సీ మూవీలో మ్యాజిక్ ఉంటదా ఉండదా అని చెప్పేసి లెట్స్ మేక్ ఏ రివ్యూ ఆన్ ఇట్ చూసిన తర్వాత. అండ్ లిస్ట్ లో థర్డ్ వన్ వచ్చేసి 1+1 ఆఫర్. సో ఈ మూవీకి సెన్సార్ వాళ్ళు ఇచ్చిన సర్టిఫికేట్ UA 16+. ఈ మూవీ రన్ టైం వచ్చేసి 1 hour 44 minutes. ఈ మూవీలో మ్యాక్స్ డెబ్యూ కాస్టింగ్ క్రీవ్. అండ్ ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ గురించి మాట్లాడుకుంటే కొన్ని మూవీస్ ఉంటాయి, వాటికి సంబంధించిన ప్రమోషనల్ వీడియోస్ వస్తూ ఉంటాయి, టీజర్స్ గానీ ట్రైలర్స్ గానీ. అవి క్రియేట్ చేసే ఇంపాక్ట్స్ ఉంటాయి, అవి మనకు కొన్ని తరాల దాకా గుర్తుండిపోతా ఉంటాయి. అండ్ కొన్ని ఉంటాయి స్టార్టింగ్ ఒక 10-20 seconds లేకపోతే ఒక 1 minute చూసినా కూడా అర్థమైపోతుంది అది ఆ టీజర్ కావచ్చు, ఆ ట్రైలర్ కావచ్చు. 2 minutes 3 minutes ఉందంటే అవసరం లేదురా ఇంకా అని చెప్పేసి. సో అట్లాంటి ఒక ట్రైలర్ కి సంబంధించిన ట్రైలర్ ఈ ట్రైలర్. నో అఫెన్స్, ఎందుకంటే సో ఈ మూవీ ట్రైలర్ లోకి వెళ్తే ఎస్ ఇది ఒక లవ్ స్టోరీ. ఒక అబ్బాయి అమ్మాయి లవ్, అమ్మాయి సైడ్ నుంచి అబ్బాయికి వచ్చే బెదిరింపులు లేకపోతే కొన్ని ఆఫర్స్, ఆస్తి కావాలా అమ్మాయి కావాలా అనే ఆ టైప్ అన్నమాట. అబ్బాయి దానికి యాక్సెప్ట్ చేస్తాడా లేదా, అంతేకాకుండా అబ్బాయి ఎదుర్కొన్న ప్రాబ్లమ్స్, అమ్మాయి ఎదుర్కొన్న ప్రాబ్లమ్స్, వాట్స్ ద ఎండ్ అని చెప్పేసి వీ హ్యావ్ టు సీ. అండ్ ఈ ట్రైలర్ చూసుకుంటే ఇట్స్ నాట్ లైక్ మోర్ ఇంపాక్ట్ఫుల్. ఎందుకంటే కొన్ని లో బడ్జెట్ మూవీస్ ఉంటాయి, ఇది లో బడ్జెట్ అయితే కాదురా అనే ఫీలింగ్ తెప్పిస్తా ఉంటాయి. లేదా కొన్ని మూవీస్ ఉంటాయి ఇది లో బడ్జెటే బట్ ఈ మూవీకి పక్కా వెళ్ళాలరా, దీని ఏదో కంటెంట్ ఉంది అనే ఫీలింగ్ ని మనకు ఆ ఇంపాక్ట్ ని క్రియేట్ చేసి వెళ్ళిపోతా ఉంటాయి. ఈ ట్రైలర్ అట్లాంటి ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయలేదు నాకు. ఎవరి బిడ్డ వాళ్ళకి ముద్దు. కొన్ని మూవీస్ రిలీజ్ అయ్యే అవి ఇంపాక్ట్ క్రియేట్ చేసేదాకా మనం చెప్పలేము. లెట్స్ సీ. లిస్ట్ లో ఫోర్త్ వన్ స్కై. ఈ మూవీ యాక్చువల్లీ 6th కి రిలీజ్ అవ్వాలి, మేబీ సర్కమ్స్టాన్సెస్ వల్ల ఇప్పుడు అది 13th కి పోస్ట్ పోన్ అయింది. అండ్ ఈ మూవీ గురించి నేను ఆల్రెడీ పార్ట్ 1 లో చెప్పిన. ట్రైలర్ లుక్స్ సో ఫ్రెష్, మ్యూజిక్ కొంచెం బాగుంటే ఇంకా బాగుంది అనిపించింది. మేబీ మనము ట్రైలర్ తోనే డిసైడ్ చేయలేము. కాస్టింగ్ క్రీవ్ ఆర్ టోటలీ డెబ్యూ. చూద్దాం, లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్ విత్ ద మూవీ. లిస్ట్ లో 5th వన్ వచ్చేసి బూకీ. ఈ మూవీకి సంబంధించి ఎట్లాంటి డీటెయిల్స్ కూడా ఇంకా బయటకు రాలేదు. చూస్తే 13th కి రిలీజ్ అని ఉంది, ట్రైలర్ అయితే ఇంకా రిలీజ్ అవ్వలేదు. సో ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత మనం ఈ మూవీకి సంబంధించిన డీటెయిల్స్ ఫర్దర్ వీడియోస్ లో చేద్దాం. లిస్ట్ లో 6th వన్ వచ్చేసి అమరావతికి ఆహ్వానం. మూవీకి సెన్సార్ వాళ్ళు ఇచ్చిన సర్టిఫికేట్ UA 16+. మూవీ రన్ టైం వచ్చేసి
2 hours 21 minutes. సో మూవీ ట్రైలర్ కి సంబంధించి మాట్లాడుకుంటే ఒక దయ్యం, దానికి ఉన్న ఒక బ్యాక్ స్టోరీ, ఆ బ్యాక్ స్టోరీకి బలైపోయిన ఒక గ్యాంగ్. ఈ స్టోరీ మనం ఆల్రెడీ ఎన్నో గోస్ట్ మూవీస్ లో, హర్రర్ మూవీస్ లో చూస్తూనే ఉన్నాము. ఈ మూవీకి సంబంధించి కూడా అదే కనిపిస్తుంది ట్రైలర్ లో. కానీ పాయింట్ ఏంటంటే హర్రర్ మూవీస్ కి ఒక ప్లస్ పాయింట్ ఉంది. ట్రైలర్ క్వాలిటీ కావచ్చు, మూవీ క్వాలిటీ కావచ్చు, ఐ మీన్ ఆ కెమెరా క్వాలిటీ కావచ్చు, అది స్టోరీ అండ్ విఎఫ్ఎక్స్ కరెక్ట్ ఉంటే ఆడియన్స్ విల్ ష్యూర్లీ కనెక్ట్ టు ద మూవీ. ట్రైలర్ లో కొన్ని షార్ట్స్ ఉన్నాయి, స్టార్టింగ్ లో వస్తాయి, అది లాస్ట్ వరకు కూడా మనకు మైండ్ లో అట్లా ఇంపాక్ట్ క్రియేట్ చేసి ఆ భయాన్ని క్రియేట్ చేస్తా ఉంటాయి అన్నమాట. వి విష్ గుడ్ లక్ టు ద మూవీ. ఈ మూవీ క్యాస్ట్ అండ్ క్రూ గురించి మాట్లాడుకుంటే మొత్తం అంతా డెబ్యూ యాక్టర్స్. సో మూవీ రిలీజ్ అయిన తర్వాత దాని ఇంపాక్ట్ ఏంటో తర్వాత మాట్లాడుకుందాం. దట్స్ ఇట్ గైస్. 13th కి సంబంధించిన లిస్ట్ ఇది. 14th కి సంబంధించిన లిస్ట్ ఇప్పుడు చూద్దాం. సో ఈ లిస్ట్ లో ఫస్ట్ వన్ వచ్చేసి సీతా పయనం. మెయిన్ లీడ్ గురించి మాట్లాడుకుంటే ఆల్రెడీ ఆయన వేరే మూవీస్ లో చేశారు, బట్ మనకంత నోన్ ఫేస్ అయితే కాదు. ఈ మూవీ యాక్చువల్లీ మన విశ్వక్ సేన్ అన్న చేయాలి, అప్పుడు సమ్ సర్కమ్స్టెన్సెస్ వల్ల విశ్వక్ సేన్ అన్న ఆ మూవీ నుంచి బయటకు వచ్చేసిండు. సో ఈ మూవీ ట్రైలర్ కి సంబంధించి మాట్లాడుకుంటే ఇది ఒక లవ్ స్టోరీ అని ఆటోమేటికల్ అర్థమైపోతుంది. ఇందులో ధృవ సర్జా గాని, అర్జున్ గారు గాని, ప్రకాష్ రాజ్ గారు గాని వీళ్ళందరూ కనిపిస్తా ఉంటారు. ఎంత మంది యాక్టర్స్ ఉన్న ట్రైలర్ ఈజ్ నాట్ ఇంపాక్ట్ఫుల్. ఈ ట్రైలర్ గురించి ఒక చిన్న లైన్ లో చెప్పాలనుకుంటే, ఇట్స్ నాట్ లుకింగ్ బేసిక్ బట్ లుకింగ్ బేసిక్. నన్ను కొట్టొద్దు, తిట్టొద్దు, బట్ ఈ ఫీలింగ్ వచ్చింది. మూవీ ట్రైలర్ కి సంబంధించి ఎక్కువ నేను చెప్పే బదులు వన్స్ గో వాచ్ ద ట్రైలర్. మేబీ మీకు నచ్చొచ్చు. ఐ మీన్ ఇట్స్ నాట్ వర్స్ట్, ఇట్స్ నాట్ బ్యాడ్, అట్లానే ఇట్స్ నాట్ సో గుడ్, బట్ ఇట్ హావెంట్ క్రియేటెడ్ ఎనీ ఇంపాక్ట్ అనే ఫీలింగ్ మాత్రం నేను మీకు కన్వే చేద్దాం అని చెప్పేసి అనుకుంటున్నా. నాకు క్రియేట్ చేయలేదు. సో మూవీ రిలీజ్ అయిన తర్వాత లెట్స్ టాక్ అబౌట్ ఇట్స్ యూఫోరియా. సో 14th కి రిలీజ్ అయ్యే మూవీస్ లిస్ట్ లో సెకండ్ వన్ వచ్చేసి కపుల్ ఫ్రెండ్లీ. ఈ మూవీకి సెన్సార్ వాళ్ళు ఇచ్చిన సర్టిఫికేట్ ఏ. ఈ మూవీ రన్ టైం వచ్చేసి 2 hours 1 minute. అండ్ ఈ మూవీ ట్రైలర్ లోకి వెళ్తే ఒక హీరో హీరోయిన్, ఫస్ట్ హీరో హీరోయిన్ అని కలబడతాడు, తర్వాత హీరోయిన్ కలబడుతుంది. కొన్ని రోజులు లివింగ్ టుగెదర్ లో ఒకరి గురించి ఒకరు తెలుసుకొని తర్వాత పెళ్లి చేసుకుందాం అనుకుంటారు. సో ఎట్ ద ఎండ్ చేసుకుంటారా చేసుకోరా అనేది ఒక స్టోరీ లాగా కనిపిస్తుంది. ట్రైలర్ లుక్స్ సో 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 ఫ్రెష్. ఎందుకంటే దీనిలో యాక్ట్ చేసిన క్యాస్ట్ అండ్ క్రూ గురించి కూడా ఫస్ట్ మాట్లాడుకోవాలి మనం. సంతోష్ శోభన్ అన్న, మానస గారు, యోగి బాబు గారు, రాజీవ్ కనకాల గారు, ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే మాక్సిమం మనకు తెలిసిన యాక్టర్స్ కనిపిస్తా ఉంటారు ఈ మూవీకి సంబంధించి. బట్ డైరెక్టర్ ఒక్కరు డెబ్యూ డైరెక్టర్ లాగా ఉన్నారు. ఈ ట్రైలర్ చూసి మూవీ స్కిప్ కొట్టాలి చూడకుండా అని మాత్రం మాక్సిమం ఎవరు కనిపించదు. అట్లుంది ఈ ట్రైలర్. ఐ మీన్ ఇట్స్ సో ఫ్రెష్. అండ్ ఇందులో ఎంటర్టైన్మెంట్ ఉండదు అనే పాయింట్ ఎక్కడ కనిపించట్లేదు. ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు వి విల్ నాట్ లూజ్ అవర్ సైట్ ఆన్ ఇట్. ఎందుకంటే అంత మంచి పర్ఫార్మెన్సెస్ గానీ, ఆ ఫ్రేమ్ క్వాలిటీ గానీ, ఆ స్టోరీ లైన్ గానీ ఉన్నందుకేమో మేబీ ట్రైలర్ లుక్స్ ప్రామిసింగ్. సో లెట్స్ సీ మూవీ రిలీజ్ అయిన తర్వాత వాట్ ద మ్యాజిక్ ఇట్స్ గోయింగ్ టు క్రియేట్. సో ఇవి గైస్ పార్ట్ 2 కి సంబంధించి మూవీ రిలీజెస్. నెక్స్ట్ ఏ మూవీస్ రిలీజ్ అవుతున్నాయని చెప్పేసి తెలుసుకోవడానికి స్టే ట్యూన్డ్ ఫర్ పార్ట్ 3. సో ఇన్ని మూవీస్ లో మీరు ఏ మూవీకి వెళ్తున్నారు? నాకు తెలిసి మీరు బుక్ మై షో లో ఆల్రెడీ టికెట్స్ బుక్ చేసుకుని ఉంటారు. చెప్పండి ఏ మూవీకి వెళ్తున్నారు? నన్ను ఏ మూవీకి ఫస్ట్ వెళ్ళమంటారు కామెంట్స్ లో చెప్పండి. వెళ్ళొచ్చిన తర్వాత ఆ మూవీకి సంబంధించిన ఒపీనియన్ చెప్తా.